హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే కొత్తగా కువైట్ రావాలనుకుంటున్నారో, కువైట్ అనే కాదు గల్ఫ్ దేశాలకు మీరు వెళ్ళి పనులు చేసుకోవాలనుకుంటున్నారో, మీకు అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కొత్త వాళ్ళు ఈ కువైట్‌కి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో చూసి కొందరైనా జాగ్రత్త పడతారు. ఎవరైనా గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే కువైటే కాదు మస్కట్, సౌదీ, దుబాయ్, బహ్రెయిన్ ఏ కంట్రీకైనా సరే మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూశారంటే మీకు ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ 10 మందికి ఉపయోగపడేలా చేస్తూ ఉంటాను నేను. మీకు నచ్చితే మన వీడియోస్ మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య చాలామంది నాకు కువైట్లో బయట పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు కానీ ఫోన్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు. అన్నా నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, నేను వచ్చిన ఇంట్లో నాకు భోజనం సరిగ్గా లేదు, నేను వచ్చి కువైట్కి 3 నెలలు అయిపోయింది నా ఇంట్లో పనిచేయడానికి, జీతాలు ఇవ్వడం లేదు, నాకు వీసా తీసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు, నా నెంబర్ బ్లాక్లో పెట్టేశారు, ఆ ఆఫీస్ ద్వారా వచ్చానన్నా, నేను ఇప్పుడు 2 ఇండ్లు 3 ఇండ్లు మారినానన్నా, ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, నేను ఇప్పుడు ఎలా బయటపడాలి, ఎలా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఎలా ఇండియాకి వెళ్ళిపోవాలని చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది బయట పనులు చేసుకునే వాళ్ళు కూడా నాకు ప్రతిరోజు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడుతుంటారు. ఎక్కడైనా పని ఉంటే చెప్పన్నా, పని లేక 3 నెలలు అయిపోయింది, రూమ్లోనే కూర్చొని ఉన్నాము, రూమ్ బాడీ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు, చాలా కష్టంగా ఉంది, ఎక్కడన్నా పని ఉంటే చెప్పున్నా వెళ్ళి పని చేసుకుంటామని ఇట్లా చాలామంది అయితే నాకు ఫోన్లు చేస్తున్నారు. కువైట్లో అయితే ముందులా పరిస్థితులు అయితే లేవు, చాలా దారుణంగా ఉన్నాయి. మీరేమో అనుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, మా ఊరి వాళ్ళు, మా ఊరి పక్క ఊరు వాళ్ళు అందరూ పోయి బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, మేము పోతే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. కువైట్లో పనిచేసే వాళ్ళకు 100 మందిలో 10 మంది మాత్రం ఇక్కడ బాగా డబ్బులు సంపాదించుకుంటా బాగా ఉన్నారు. 90 మంది ఇక్కడ కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది మీకు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది తప్ప ఇండియాలో ఉన్న వాళ్ళకైతే అర్థం కాదు. మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పని చేస్తుంటే అడిగి తెలుసుకోండి. ఇక్కడ కష్టాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఇబ్బందులు ఎలా పడుతున్నారు అనేది మీకు వాళ్ళే చెప్తారు. కొందరు చెప్తారు ఇక్కడ సంపాదించేది 10 రూపాయలు సంపాదించినా మేము 100 రూపాయలు సంపాదిస్తున్నామని ఎచ్చు మాటలు కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్లో పనిచేసే వాళ్ళకు 30 రోజులు కష్టపడితే నెలకొచ్చి 30 నుంచి 35 వేలు జీతం ఇస్తారు. 40 వేలు, 50 వేలు, 60 వేలు ఇట్లా ఎవరికి జీతాలు అయితే ఉండవు. మీరేమో అనుకోవచ్చు మా ఊరు వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు కువైట్కి పోతే నెలకి 50 వేలు సంపాదించవచ్చంట, 40 వేలు సంపాదించవచ్చంట, 1,00,000 సంపాదించవచ్చంట అని చాలామంది చెప్తూ ఉంటారు. అవన్నీ వేస్ట్ మాటలు. కువైట్లో 5-6 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకు కూడా నెలకు 40 వేలు జీతం వచ్చేది గొప్ప. ఇక్కడ ఖర్చులు కూడా ఎక్కువ అయిపోయినాయి, ముందులా కాదు. ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. జీతాలు అయితే పెరగలా కానీ వస్తువులు మాత్రం రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. బయట పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. వాళ్ళేమో చెప్తారు నెలకు మేము 300 సంపాదిస్తాం, 250 సంపాదిస్తాం, 400 దినార్లు సంపాదిస్తామని చెప్తారు బయట పనులు చేసుకునే వాళ్ళు కొందరు. వాళ్ళు సంపాదించేదే చెప్తున్నారు తప్ప వాళ్ళు ఖర్చు పెట్టే చెప్పడంలే. నెలకు ఎంత ఖర్చు వస్తుంది అనేది మాత్రం మీకు చెప్పడంలే. రూమ్ బాడీ కట్టుకోవాలి, భోజనానికి పెట్టుకోవాలి, ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు పని ఉండదు, అకామాక డబ్బులు పెట్టుకోవాలి, ప్రతి దానికి వాళ్ళ డబ్బులే పెట్టుకోవాలి. ఆ ఖర్చు అంతా తీసేస్తే నెలకు వాళ్ళకి మిగిలేది కూడా 40 వేలు, 35 వేలు, కొందరికైతే 20 వేలు కూడా మిగలడంలే బయట పనులు చేసుకునే వాళ్ళకు. అలా ఉంది కువైట్లో సిచ్యువేషన్. కువైటే కాదు ప్రతి కంట్రీలో కూడా అలానే ఉంది. మీరేమో ఇంటికాడ ఉన్న వాళ్ళు బాగా డబ్బులు సంపాదించవచ్చు, గల్ఫ్ దేశాలకు పోతే మేము అందరిలాగా ఒక ఇల్లు కట్టుకోవచ్చు, అందరిలాగా మేము పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, బాగా ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మాత్రం కొందరికి బాగుంది, కొందరికైతే చాలా దారుణంగా చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు పడుతున్నారు ఇక్కడ కొందరు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. మా ఊళ్ళో ఒక ఏజెంట్ ఉన్నాడు, అతను వీసా తీస్తానని చెప్పాడు, లేదా మా ఇంటి పక్కన అతను వీసా తీస్తానని చెప్పాడు, మేము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డబ్బులంతా వాళ్ళే పెట్టుకుంటారంట, నెలకు 40 వేలు జీతం ఇస్తారంట, నెలకు 35 వేలు జీతం ఇస్తారంట అనేసి చాలామంది కువైట్కి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్లు ఒకటి కూడా ఉండదు. మీరేమో ఫ్రీగా వీసా వస్తుంది, ఫ్రీగా మాకు ఫ్లైట్ ఎక్కిచ్చేస్తున్నారని మీరు అనుకుంటారు చాలామంది ఆడవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎంతోమంది ఇళ్లలో టార్చర్ భరించలేక, వాళ్ళు వచ్చిన ఇంట్లో భోజనం సరిగ్గా లేక, జీతాలు సరిగ్గా లేక, 3 నెలలు 4 నెలలు అయిపోయినా కూడా జీతాలు ఇవ్వకుండా అలానే పని చేయించుకునే వాళ్ళు కువైట్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి కంట్రీలో కూడా ఇలానే ఉంది సిచ్యువేషన్. నాకు రోజుకు 4-5 మంది ఫోన్లు చేస్తూనే ఉంటారు, మెసేజ్లు పెడతానే ఉంటారు. అన్నా నాకు ఇలా ఇబ్బంది ఉంది, అలా ఇబ్బంది ఉంది, నేను చేయలేకుండా నన్ను కొట్టడానికి వస్తున్నారు, లేదంటే ఫింగర్ వేసి పంపిస్తామంటున్నారు, జైల్లో పెడతామంటున్నారు, నన్ను ఇట్లా బెదిరిస్తున్నారని
ఎవరో ఒకరు నాకు రోజు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఏదన్నా మాట్లాడాలంటే వీసా తీసిన వ్యక్తి తప్ప రెండో వ్యక్తి ఎవరు మాట్లాడలేరు. మనం ఏం మాట్లాడేదానికి హక్కు ఉండదు ఇక్కడ. మన ఇండియా మాదిరి కాదు. ఒకరి ఇబ్బందుల్లో ఉంటే, ఒకరి ఆపదలో ఉంటే మనం పోయి కాపాడదాం, సేవ్ చేద్దాం అనే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళను సేవ్ చేయాలంటే, వాళ్ళని కాపాడాలంటే వీసా తీసిన వ్యక్తి తప్ప రెండో వ్యక్తి వెళ్ళి ఏమి చేయలేరు. ఆ వీసా తీసిన వాడు మంచోడైతే ఏదో విధంగా వాళ్ళని బయట తెచ్చి ఇంకొక ఇంట్లో పెట్టడమో లేదా ఏదో విధంగా సేవ్ చేస్తాడు, ఏదో విధంగా కాపాడతాడు. ఒకవేళ ఆ వీసా తీసిన వ్యక్తి కూడా పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇక్కడ. మా ఫ్రెండ్ ఒకడు పోయాడు కువైట్కి, 2 సంవత్సరాలు అయింది, ఇంటికి వచ్చినాడు, ఏ లేలికి ఒక ఉంగరం పెట్టినాడు, మెల్లో ఒక చైన్ వేసినాడు, మంచి బట్టలు మంచి షూ వేసుకొని వచ్చినాడు, బాగా డబ్బులు సంపాదించుకొని వచ్చినాడు రా. ఇది రాదురా అని మీరు అనుకోవచ్చు. అతను ఇక్కడ పడిన కష్టాలు, అతను ఇక్కడ చేసే పనులు ఎలా ఉంటాయి, అతని లైఫ్ ఇక్కడ ఎలా ఉండింది అనేది అతను అడిగితే తెలుస్తుంది. అతను చెప్తే పర్లే మీకు, ఒరే నాయన ఇలా ఉంటుందిరా పరిస్థితి, ఇలా ఉంటుంది, ఇలా కష్టం ఉంటుంది, ఇలా ఇబ్బందులు ఉంటాయి, ఓ పూట అన్నం ఉంటే ఓ పూట అన్నం కూడా ఉండదురా, చాలా కష్టాలు పడాలని అతను అన్నీ చెప్పుకుంటే పర్లే. కొందరు చెప్పుకోరు. పొద్దున్నే 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కష్టపడుతూనే ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 30 రోజులు కష్టపడితే నెలకు మనకు 30 నుంచి 35,000 జీతం ఇస్తారు. దాంట్లో మళ్ళీ మన ఖర్చులు ఇవి అవి ప్రతి ఒక్కటి మన డబ్బుల్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇళ్ళలోకి వస్తే భోజనము రూము మాత్రమే కువైట్ వాళ్ళది ఉంటుంది. మిగతా ఖర్చులన్నీ కూడా మనమే పెట్టుకోవాలి. కువైట్ వాడు మంచోడైతే ఫోన్కి రీఛార్జ్ చేస్తాడు, ఏదో మనకు కావాల్సిన సబ్బులు కానీ షాంపులు కానీ ఏవైనా సరే తెప్పిస్తారు. మంచి వాళ్ళు అయితే కువైట్ వాళ్ళు. అట్లా 100కి ఒక 5 మంది కూడా లేరు అలాంటి కువైట్ వాళ్ళు. A to Z అన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి, మన డబ్బుల్లోనే తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. ఆలోచించుకొని జాగ్రత్తగా మీరు ఎవరైనా రావాలనుకుంటే మిమ్మల్ని రావద్దని చెప్పడంలే, 1కి 2 సార్లు ఆలోచించి మీకు ఎవరైతే వీసా తీస్తున్నాడో ఆ వ్యక్తి ద్వారా మనం వెళ్ళామంటే అక్కడ ఏదైనా మనకు కష్టం వస్తే అతను మనల్ని కాపాడడా అతని గురించి అన్నీ తెలుసుకొని తర్వాత మీరు కువైట్ కానీ, ఖత్తర్ కానీ, సౌదీ కానీ, మస్కట్ కానీ, దుబాయ్ కానీ ఎక్కడికి పోయినా ఇబ్బందే ఉండదు. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.